హాయ్ అండి, యాపిల్ ఫ్రూట్స్తో జామ్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. బయట కూడా జామ్ లాగే ఉంటుందండి. అసలు ఇంట్లో చేశారంటే కూడా నమ్మరు, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. జామ్ అయ్యాక బ్రెడ్ మీద రాసిస్తే మా బాబు తిని సూపర్గా ఉంది మమ్మీ, చాలా బాగుందని అంటుందండి. నేను ఈ రెసిపీ మంచిగా చూశాను, నాకు మంచిగా అనిపించి ట్రై చేశానండి. సూపర్గా వచ్చింది. మా పాప తిని చెప్తుంది, చూసారా. దీనికి మనం ఒక 3 యాపిల్స్ తీసుకొని శుభ్రంగా పీల్ తీసుకొని కడుక్కోవాలండి. అంతే, ఒక బీట్రూట్ కలర్ కోసం బీట్రూట్ తీసుకొని పీల్ తీసి కడిగి వాష్ చేసుకోవాలండి. యాపిల్స్ అన్నీ సీడ్స్ రాకుండా అలా పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ కూడా మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకొని టీ గ్లాసులో హాఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ ఉడికిన వాటిని మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి చేసుకుంటే షుగర్ మెజర్మెంట్ ఈజీగా చేసుకోవచ్చండి. ఒక బౌల్ దానికి హాఫ్ బౌల్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ మిక్చర్కి హాఫ్ బౌల్ షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అది వేసి హాఫ్ బౌల్ షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అంతా కరిగించుకోవాలండి. అడుగంటకుండా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతుందండి, డార్క్గా వస్తుంది. చూసారా, చక్కగా ఉడికిపోతుంది. ఇది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా పెట్టచ్చు పిల్లలకి. చపాతీ మీద, పుల్కాస్ మీద, బ్రెడ్ చాలా బాగుంటుందండి. టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో మనం కొంచెం సాల్ట్, ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే, జామ్ రెడీ అండి. ఇదంతా చల్లారాక మనం ఒక బౌల్లోకి తీసుకుంటే యాపిల్ ఫ్రూట్ జామ్ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇదంతా చల్లారాక మనం ఒక గిన్నెలోకి తీసుకుంటే యాపిల్ ఫ్రూట్ జామ్ రెడీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.